లక్ష్మీ వ్రతానికి అమ్మవారికి ఇష్టమైన 5 రకాల ప్రసాదాలని సింపుల్గా ఈజీగా ఎలాంటి హడావిడి పడకుండా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో వీడియో ఎండ్ వరకు చూడండి. పండగ రేపనగా ముందుగానే నేను ముందు రోజైతే కొంచెం చిన్న చిన్న ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటానండి. ముందుగా గార్లకి పూర్ణాలకైతే పప్పునైతే నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ గార్లకైతే 2 కప్పుల మినపగుళ్ళు తీసుకున్నాను. పూర్ణాలకైతే 1 కప్పు మినపగుళ్ళకి 1 కప్పున్నర అయితే తీసుకున్నాను. గ్రైండర్లో వేసుకునేటట్టయితే 2 కప్పుల బియ్యాన్ని అయితే తీసుకోవాలి. ఇంకా పూర్ణాల కోసం పచ్చనిపప్పు కూడా నానబెట్టుకున్నాను. ఇంకా చింతపండు పులిహోర కోసం అయితే చింతపండుని నానబెట్టాను. పప్పులు వచ్చేసరికి 3-4 అవర్స్ అయితే నానిపోయాయి. ఈ పచ్చనిపప్పు వచ్చేసరికి అయితే గంటన్నర నానితే సరిపోతుంది. దాన్ని తీసి కుక్కర్లో వేసి ఉడకపెట్టడానికి పెట్టాను. ఆ తర్వాత గారెలకి అయితే పిండిని మిక్సీలో అయితే వేసుకుని బాక్స్లో వేసుకుని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి పూర్ణాలకు కూడా పిండిని అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ మినపగుళ్ళు వేసుకున్నాను. తర్వాత బియ్యాన్ని అయితే వేసుకుని దానిలో అయితే మిక్స్ చేసుకుని మొత్తాన్ని అయితే బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. గారెల పిండిని పూర్ణాల పిండిని అయితే రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత చింతపండును అయితే బాగా కలుపుకొని స్ట్రెయిన్ చేసేసి పొయ్యి మీద పెట్టుకుని బాగా ఎగర పెట్టేసుకున్నాను. ఎగర పెట్టేటప్పుడు కొంచెం సాల్ట్, పసుపు ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. కొంతమంది తాలింపు కూడా వేసేసుకుంటారు. దీనిని కూడా చల్లారినాక ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి అయితే పరమన్నంతో అయితే స్టార్ట్ చేశాను. పాలల్లో బియ్యం వేసి ఇక్కడైతే ఉడకపెడుతున్నాను ఫస్ట్. ఇంకా నెక్స్ట్ పక్కన వచ్చేసరికి బెల్లం అయితే కరగబెట్టాను. బెల్లాన్ని అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకుని తిప్పేసుకుని నెయ్యిలో జీడిపప్పు అవి వేయించేసేసి కలిపేసి పరమాన్నాన్ని అయితే సిద్ధం చేసి పక్కన పెట్టేసుకున్నాను. మొదటగా అయితే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి రైస్ పెట్టుకుని అన్నం అయితే వండాను. రెండు రకాల ప్రసాదాలు చేయడానికి అయితే రైస్ని అయితే వండాను. ఒకటి వచ్చేసరికి దద్దోజనం, ఇంకోటి వచ్చేసరికి చింతపండు పులిహోర. రైస్ని సపరేట్ గిన్నెల్లోకి తీసుకుని సాల్ట్, పసుపు యాడ్ చేసుకుని నిన్న రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసేసుకుని కలిపేసుకుని తాలింపుకి ఎండుమిర్చి, వేరుశనగ పప్పులు, తాలింపు దినుసులు, కరివేపాకు యాడ్ చేసి పోపునైతే వేసి కలిపేసుకున్నాను. ఇంతటితో పులిహోర అయితే సిద్ధమైపోయింది. ఇంకా కొంచెం పక్కకు తీసుకున్న రైస్లో సాల్ట్, పెరుగు యాడ్ చేసుకుని దద్దోజనానికి తగ్గట్టుగా పోపునైతే రెడీ చేసుకుని మిరియాలతో ఇంకా దద్దోజనాన్ని కూడా సిద్ధం చేసేసుకున్నాను. నిన్నే రెడీ చేసి పెట్టుకున్న గారెల పిండి, పూర్ణాల పిండిని బయటికి తీసి పూర్ణాలను అయితే ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని మొదట అయితే గారెని అయితే వేస్తున్నాను. నేను ఎప్పుడు గారెలు ఈ విధంగానే వేస్తాను. చూడండి ఎంత సింపుల్ గా గారె ఆయిల్లోకి డిప్ అయిపోతుందో. ఒకసారి గారెలు వేసేవాళ్ళైనా ఈ విధంగా వేస్తే చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తాయి. గారెలు, పూర్ణాలు వేయాలనుకున్నప్పుడు మొదటగా గారెలే వేసుకోవాలి. పూర్ణాలు చివరిగా వేసుకోవాలి. ఇంకా గారెలను కూడా సిద్ధం చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా, పూర్ణాల పిండిని బయటికి తీసి ఈ విధంగా ఉండలు అయితే చేసుకుని పక్కన పెట్టుకున్నాను. 1 కప్పు పచ్చనగపప్పు, 1 కప్పు బెల్లానికి అయితే నాకు 14 పూర్ణాలు అయితే వచ్చాయి. పూర్ణాలు వచ్చేసరికి చిన్న గుంట గరిట అయితే ఉంటుంది కదండి. పూర్ణం లడ్డూని పిండిలో వేసేసి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా తీసి ఆయిల్లో జస్ట్ అలా డప్ చేస్తే చాలు. పూర్ణం అయితే చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా చిన్నగా లోపల పూర్ణం చక్కగా బయట లేయర్ అయితే పల్లచగా చాలా నీట్గా అయితే వస్తాయి. టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు, చాలా బాగా అయితే వస్తాయి. ఒకసారి పూర్ణాలు వేసేవాళ్ళు కూడా ఈ విధంగా వేస్తే మీకు ఈజీగా అయితే వస్తాయి. ఫైనల్ గా పూర్ణాలు కూడా రెడీ చేసేసుకున్నాను. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలలో చింతపండు పులిహోర, దద్దోజనం, పరమాన్నాలు ఇంకా పూర్ణాలు ఇలా 5 రకాల నైవేద్యాలను అయితే నేను ఈ వరలక్ష్మి వ్రతానికైతే నివేదించుకుంటాను. ఆ రోజు అప్పటికప్పుడు ఎలాంటి టెన్షను లేకుండా చక్కగా 5 రకాల ప్రసాదాలని అమ్మవారికి నివేదించడానికి నా యొక్క ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. తను శ్రీమాత్రే నమః.